ఈ కేసుకు సంబంధించి శ్రీమతి మీనాక్షి గారు సహజంగా మరణించారా లేక హత్య గావించబడ్డారనేదే అనుమానాస్పదంగా ఉంది. జరిగింది హత్యేనని ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న శాంతి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇక అదే రోజున తనపై పక్క గదిలో బలాత్కారానికి ప్రయత్నించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇదే ఈ కేసులో మొదటి బలహీనత. హత్య చేసినట్టుగాను శాంతిని బలాత్కారం చేయబోయారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఈ నలుగురు కూడాను హత్య జరిగిన రోజున వాళ్ళు ఈ ఊర్లోనే లేరని, వ్యాపార విషయంగా బెంగళూరులో ఉన్నామని బలమైన ఆధారాల్ని వీరు చూపుతూ ఉన్నారు. ఇది ఈ కేసు యొక్క రెండవ బలహీనత. ఎనీవే, ఇక జరిగింది హత్య కాదా అని తీర్మానం చేయడానికి మనకున్నది ఇద్దరే సాక్షులు. ఒకరు పోలీస్ ఇన్స్పెక్టర్, రెండవ వారు డాక్టర్. పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ గారిని పిలుస్తున్నాను. మీనాక్షి గారి ఇంట్లో మీరు సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు సార్. గొంతు నిలిమి చంపుంటే నాలుక బయటికి వచ్చేది, లేదంటే హత్య చేసిన వాడి వేలుముద్రలు గొంతు మీదో ఛాతీ మీదో ఉండేవి. మేము ఫోటోలు తీసిన తర్వాత అలాంటి గుర్తులు కానీ ఆనవాళ్ళు కానీ ఎక్కడా లేవు. అంటే ఇది హత్య కాదని పోలీసు వారు చెప్తున్నారా? ఆల్రెడీ దీనికి సంబంధించిన సాక్ష్యాలని కోర్టు వారికి సమర్పించాం. నా ఉద్దేశం ప్రకారం ఇది హత్య కానే కాదు. తరువాతి సాక్షి డాక్టర్. చనిపోయిన మీనాక్షి గారి మృతదేహాన్ని పరీక్షించిన డాక్టర్ మీరే కదా? ఎస్ సార్. ఆ పరిశోధనలో హత్యకు సంబంధించిన ఆధారం మీకు ఏదైనా దొరికిందా? హత్య ఉంటే తప్పకుండా దొరుకుతుంది. ఆల్రెడీ ఆవిడ ఆస్తమా వ్యాధితో బాధపడేవారు. అనుకోకుండా పొగ రావడం వల్ల ఊపిరాడక ఆవిడ చనిపోయారు. సో అది సహజమైన మరణం అని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు? ఎస్ సార్, అదే నా రిపోర్ట్లో కూడా ఉంది. సాక్ష్యాలను సరిగ్గా సమర్పించలేకపోయినందున అనుమానంతో దోషులకు అనుకూలంగా మార్చివేసి వారి నలుగురిని విడుదల చేస్తున్నట్టుగా తీర్పిస్తున్నాను. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నారు? మన గాంధీని చూస్తున్నాను. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. జెంటిల్మెన్, కోలాహలంగా జరుగుతున్న ఈ పార్టీ ద్వారా మీనాక్షమ్మ హత్య కేసులో నా గౌరవాన్ని కాపాడిన మీ అందరికీ నేను చూపిస్తున్న కృతజ్ఞత. నా గౌరవాన్ని భూస్థాపితం చేయాలనుకున్న నా బద్ధ విరోధి విశ్వనాథ్ని వీరందరూ కోర్టు ప్రాంగణంలో బతికుండగా తలెత్తుకోకుండా చేశారు. వీరు నాకు చేసిన మహోపకారానికి తగిన బహుమతులు అందజేయబోతున్నారు. మిస్టర్ ఈశ్వర్, ఇదిగో ఇది నా బహుమతి. మీ భార్యకి వజ్రాల నెక్లెస్. ఇప్పుడు క్యారెట్ విలువ ఎంత అన్నది నేను మీకు చెప్పక్కర్లేదు. దీని విలువ ఎంతుంటుందో మీరే ఊహించుకోండి. ఇన్స్పెక్టర్ రమేష్, ఇదిగో మీ బహుమతి, వజ్రపు ఉంగరం. డాక్టర్ చంద్ర, మీ మెడికల్ రిపోర్టే నా పరువుని కాపాడింది. పెళ్లి కాబోతున్న మీ అమ్మాయికి కంప్లీట్ నగల సెట్ని బహుమతిగా అందజేస్తున్నాను. ఇక చివరిగా
నా విజయంలో పాలు పంచుకున్న నా దగ్గర పనిచేస్తున్న వారందరికీ నా బహుమతులు. ఒక్కొక్కరికి ఓ ఇల్లు వర్త్ అబౌట్ 50 lakhs. చేసిన మేలును మరిచిపోయేవాడు మరు జన్మలో దున్నబోతై పుట్టున్. ఇది మన పెద్దవాళ్ళు మన కోసం చెప్పలేదు, జిఎన్కే కోసం చెప్పారు. కరెక్ట్ గా చెప్పావు ధనకోటి. మన పెద్దలు చెప్పిన మాటలు దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి. న్యాయం నీతి చనిపోయిండొచ్చు జిఎన్కే, కానీ నేను ఇంకా చావలేదు. ఈ కుక్కలకి బిస్కెట్లేసి ఈ రోజు నువ్వు గెలుచుండొచ్చు, కానీ సుప్రీంకోర్టు అని ఒకటి ఉంది. నేను అక్కడికి వెళ్తాను. అక్కడ ఈ కుక్కలు కాదు, న్యాయం ధర్మం ఉంటాయి, గుర్తుంచుకో. ఈ గవర్నమెంట్ని సృష్టించిందే మాలాంటి ధనవంతులు అన్న విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. పదవిలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళని కలవడానికి 5 సంవత్సరాల్లో ఒక్కసారే వస్తారు, కానీ నాలాంటి ధనవంతుల్ని కలవడానికి ప్రతిరోజు వస్తూనే ఉంటారు. జిఎన్కే, మెట్ల మీద నుంచి పడితే నేల మీదే పడతాను, కానీ ధనంలోంచి పడితే పాతాళంలో పడిపోతావు, మళ్ళీ లేవలేవు. జాగ్రత్త. మనం సుప్రీంకోర్టులో కలుసుకుందాం. అంగంగ ప్రకాశాలతో అణువణువున నీరాజనాలు అందుకుంటూ అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల నువ్వు ఉంటావని మా అమ్మ చెప్తూ ఉంటుందే. మా అమ్మని అన్యాయంగా 4 హత్య చేసినప్పుడు నువ్వెక్కడమ్మా ఉన్నావు? మా అమ్మది హత్య కాదు, పొగ వల్ల చనిపోయిందని భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తావని వాళ్ళంతా అబద్ధాలు చెప్పినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళిపోయావమ్మా? ధర్మం, నీతి, న్యాయం, చట్టం వీటిని నమ్ముకున్న వాళ్ళకి నువ్వెప్పుడు తోడుగా ఉంటావని చెప్తారే. నేను జిఎన్కేని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు నాకెందుకు తోడుగా రాలేదు? ధనవంతుడి ముందు ఆ దైవం కూడా తక్కువని చెప్పాడే జిఎన్కే. నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఓర్చుకోగలవు, నువ్వు దైవానివి, కానీ నేను ఓర్చుకోలేను. నేను మనిషిని. ప్రభుత్వం నా చేతిలో, చట్టం నా జేబులో. నీ సత్యం ఏం పీగుతుందన్నాడే ఆ జిఎన్కే. వాణ్ణి దెబ్బకు దెబ్బ కొట్టకుండా నేను వదలను. వాణ్ణి ఖచ్చితంగా మట్టు పెడతాను. వేటుకు వేటు, కోతకి కోత, రక్తానికి రక్తం. నేనెక్కడ నాట్యం చేశాను? ఈ కాళ్లతో డాన్స్ చేయగలమా ఏమిటి? ఒక కాలే ఉంది కదా, తొక్కుడు బిళ్ళ ఆడానంతే. ఒక కాలని అంటున్నారు. ఒకవేళ మీ రెండో కాలు కూడా బాగైతే? నా కాలు నయం